ఏం దిద్దుకోవాలంట? మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఇక 4వ వచనం కాడి నుంచి 7వ వచనం వరకు మనం చదివిన భాగాన్ని చూస్తే ఇంకా దాంట్లో రాయబడిన మాటలు ఆలయ ప్రసంగం కింద కనబడుతుంది. మందిరంలో వినబడే ఇర్మియా ప్రసంగం కింద అక్కడ ఉంటుంది. మందిరం గురించి ఏమనుకున్నట్లయితే చదవండి ఒకసారి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనిచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనుబడి అలాగున మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకుని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి ఈ చోట నిర్దోష రక్తము చిందింపకయు మీకు కీడు చేయ అన్య దేవతలను అనుసరింపకయు ఉండవలను. ఎక్కడ చెప్తున్నాడు? ఇది దేవుని ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని చెప్తూ ఉన్నాడు. అంటే ఆ 4 నుంచి 7 వచనాలు ఆలయ ప్రసంగంగా మనం చూసుకుంటే అందులో కూడా 6వ వచనంలో చక్కటి మాట చెప్తున్నాడు. అలాగే 4వ వచనం చివరి భాగంలో మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకునడం చెప్తున్నాడు. 3వ వచనంలో మనము చదివించిన మాటలో ఏం చెప్తున్నాడు అంటే కనుక మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. అంటే మనము చేయవలసినవి చెప్తున్నాడు. మార్గము అనగా మనము నడిచే విధానము, మన నడవడిక, మన ప్రవర్తన, మన బిహేవియర్, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అని మీరు చెక్ చేసుకోండి. మీకు మీరుగా చూసుకోండి. నడిచేవి ఏమైనా వంకర మార్గంగా ఉంటే గనక, విశాల మార్గంలో ఎటు పడితే అటు వెళ్ళిపోతూ ఉంటే గనక అవి సరి చేసుకుని దిద్దుకోండి అని చెప్తున్నాడు. మీ మార్గములను సరి చేసుకోండి, మీ క్రియలను దిద్దుకోండి. నేడనే శబ్దము మీకు వినబడుతున్నప్పుడే మీరు మార్పును తెచ్చుకోండి అని మాట్లాడుతున్నాడు. క్రియల గురించి కొన్ని మాటలు మనము చూడగలిగితే యోహాను సువార్త కొన్ని మాటలు తొందరగా చదువుకుని ముందుకు వెళ్ళిపోదాం. క్రియల గురించి మొట్టమొదటిగా పాత నిబంధన పాఠ్యభాగంలో ఆలయ ప్రసంగం ఉంది. అందు గురించి నేను మాట్లాడట్లేదు, కానీ అందులో 2 ముఖ్యమైన మాటలు ప్రభువారు ఇర్మియా ప్రవక్త ద్వారా తెలియజేశాడు. మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనడి. దాని గురించి, మన మార్గముల గురించి, మన క్రియల గురించి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుతాం. వెలుగు లోకంలోనికి వచ్చును కానీ తమ క్రియలు చెడ్డవైనందున వెలుగులో చేసేవి, అంటే మనుషులు చీకటిలో చేసే చాలా తప్పులు, ఎవరికీ కనపడకుండా చీకటిలోనే చేసే రహస్యమైన ఏహ్యమైన కార్యక్రమాలు ఉంటాయి కనుక వాక్యం అనే వెలుగులోనికి వారు రాలేరు, వెలుగును ప్రేమించలేరు. ఎందుకంటే వారి క్రియలు చెడ్డవి, చీకటి సంబంధమైన. చదువు. ప్రేమింపక చీకటిని ప్రేమించిరి, దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, వాడి దుష్క్రియలు కనబడుకున్నట్లు రాడు. వాక్యము హెచ్చరించేదిగా, వాక్యము వెలుగైనదిగా ఉంది. ఆ వాక్యము హెచ్చరించినప్పుడు వాక్యానికి విధేయులై వాక్యం దగ్గరికి వస్తే, వాక్యానుసారంగా జీవిస్తే నీవు నీ క్రియలను చక్కపరుచుకోగలుగుతావు. ఎందుకంటే ఆ వెలుగులో నీవన్నీ కూడా చూసుకోగలుగుతావు. చీకట్లో ఏదైనా పడిపోతే మనం నెత్తుకోగలమా? దొరుకుతుందా? మళ్ళా లైట్ వెలిగించుకుంటే తప్ప ఆ చీకట్లో పడిపోయింది దొరకదు. 10 నాణాలు కలిగిన ఒక స్త్రీకి ఒకటి పోయినప్పుడు దీపం వెలిగించి ఇల్లంతా ఊడ్చి శుభ్రంగా దొరికిందంట. ఆ వెలుగులో ఆ నాణం దొరికినప్పుడు అందరినీ పిలిపించి పోయిందనుకున్న నా నాణము దొరికింది అని సంతోషించింది. ఎక్కడ దొరికింది అంటే కనుక వెలుగులో దొరికింది. నువ్వేదైనా సరి చేసుకోవాలంటే, నీ జీవితంలో ఉన్న క్రియలను సరి చేసుకోవాలంటే
వెలుగులోనే సరి చేసుకోవాలి. ఇంకా చీకటిలో ఉంటే చీకటిలోంచి ఆ చీకటి క్రియలతో నిత్య నరకం వేతంలోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. వాక్యము మనకితో మాట్లాడుతుంది, నీ మార్గాలు సరి చేసుకుని నీ క్రియలను సరిదిద్దుకో. రెండవ మాట చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం కానీ చూద్దాం. వాస్తవమైన జీవము సంపాదించుకుని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది వేసుకోవటానికి ఏ క్రియలంట? సత్క్రియలు. రాబోయే కాలానికి మంచి పునాది నీ జీవితానికి పడాలి అంటే కనుక సత్క్రియలు అంటే మంచి క్రియలు నీవు చేయాలి. మనము ధ్యానం చేస్తున్న వాక్యములో పెట్టుకున్న అంశము నేడు నీకు వినబడే శబ్దము నీ మార్పు కొరకే అనే అంశాన్ని పెట్టుకుంటే, ఇర్మియా రాసిన గ్రంథములో, ఇర్మియా ద్వారా ఆత్మదేవుడు రాయించిన గ్రంథములో 1 నుంచి 3 వచనాలు చూస్తే 3వ వచనములోను లేక 4వ వచనం కాడి నుంచి 7వ వచనం వరకు చూస్తే అది ఆలయ ప్రసంగంగాను 6వ వచనంలోను ఏమని రాయబడి ఉంది అంటే కనుక మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి అని ఉంది. అందుకనే మనం మార్గముల గురించి క్రియల గురించి ధ్యానం చేస్తున్నప్పుడు యోహాను భక్తుడు ద్వారా యేసు ప్రభువు వారు లేకపోతే ఆత్మదేవుడు రాయించిన విలువైన మాట ఏంటంటే, తమ క్రియలు చెడ్డవైనందున చీకటిని ప్రేమించి వెలుగు యొద్దకు రాకుండా జనులు ఎక్కడున్నారంట? చీకటిలోనే ఉండిపోతున్నారు. కానీ నీ క్రియలు సరి చేసుకోవాలంటే వెలుగనే వాక్యం యొద్దకి రావాలి అని చెప్తున్నాడు. తిమోతి ద్వారా పౌలు గారు రాసిన మొదటి ఉత్తరం 6వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం ప్రకారం ఏం చెప్తున్నాడు అంటే కనుక రాబోయే కాలానికి ముందున్న జీవితానికి మంచి పునాది పడాలి అంటే కనుక, బండ మీద కట్టబడిన గృహముగా నీవు ఉండాలి అంటే కనుక సత్క్రియలు చేయగలిగిన వ్యక్తిగా నీవు ఉండాలి అని చెప్తున్నాడు. మరొక మాట చదవండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఏ క్రియలంట? శ్రద్ధగానా అశ్రద్ధగా? శ్రద్ధగా చేయువాడు, శ్రద్ధగా పనిచేయువాడు ఐశ్వర్యవంతుడవుతాడు, అశ్రద్ధగా పనిచేయువాడు శాపగ్రస్తుడవుతాడనే వాక్యము సెలవిస్తుంది. ఇంకా నీవు సత్క్రియలు శ్రద్ధగా చేయాలి, దిద్దుకోవలసినవి దిద్దుకోవాలి. వాక్యం అనే వెలుగు నీ మీదకి ప్రకాశిస్తుంది. యెషయా గ్రంథంలో చెప్పినట్లు లెమ్ము తేజరిల్లుము అని నీతో దేవుని మాట నీ చెవులకు వినబడుతూ ఉన్నప్పుడు వెలుగు యొద్దకు రాకుండా ఇంకా నువ్వు చీకటిని ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉంటే కనుక చీకటిలో ఏమాత్రం నువ్వు సరి చేసుకోలేవు. చీకటిలో నీ క్రియలను ఏమాత్రం కూడా నీవు దిద్దుకోలేవు. చీకటిలో నడిచేవాడు గుడ్డివాడికి త్రోవ చూపితే గుంటలో పడతారని వాక్యం సెలవించినట్లు, ఇంకా వాక్యం అనే వెలుగు నేనే మార్గం అని చెప్తున్న యేసుక్రీస్తు స్వరాన్ని నీవు వినకుండా, సత్యమైన ఆ మార్గంలో నడవటానికి నీవు రాకుండా, నిత్య జీవాన్ని తృణీకరించి నిజదేవుని మాటలను అంగీకరించకుండా, అది లోకానికి వెలుగై ఉన్నదని గ్రహించకుండా ఇంకా చీకటిలోనే ఉంటే నీవేమాత్రం నీ క్రియలను సరిచేసుకోలేవు. అందుకనే నేటి నుంచైనా నీకు వినబడుతున్న శబ్దం గురించి మార్పు తెచ్చుకుని సత్క్రియలు చేయటానికి ఆసక్తి కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలని తీతుకు పత్రికలో తెలియజేస్తున్నాడు. మరొక మాట చదువుదాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతాం. ఏమి వెళ్తున్నాయంట? నీ వెంట వచ్చే ఏంటి? నీ ఆస్త, నీ ఐశ్వర్యమా, నీ గొప్పతనమా? ఈ భూమి మీద నువ్వు చేసిన క్రియలు. పుట్టినవాడు గిట్టక తప్పదు, చనిపోయిన వాడి వెంట వెళ్ళేవి క్రియలు అని చెప్తుంది వాక్యం. క్రియలని చెప్తుంది. మరి నీవే సత్క్రియ చేస్తున్నావు? ఆదిమ కాలంలోనే ఆదామవ్వలకు పుట్టిన ఇద్దరు బిడ్డల్లో కయ్యేను హేబేలని వారు మనం గమనిస్తే ఇద్దరూ కూడా దేవునికి అర్పణలు తీసుకొచ్చారు. కయ్యేను అర్పణ అంగీకరింపబడలేదు, హేబేలు అర్పణ స్వీకరించబడింది. కయ్యేను తమ్ముడి మీద పడి చంపేసిన కారణాన్ని బట్టి ప్రభువు మాట్లాడుతూ ఉంటే, నీ తమ్ముడు ఎక్కడా అంటూ ఉంటే, నా తమ్ముడికి నేను కావలవాడినిగా ఉన్నానా అని దేవుడికి అన్నీ తెలుసని గ్రహింపు లేని వ్యక్తిగా ఉంటూ
దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని అంటే గనక, నువ్వు చేసిన దోషం, పాపం, నరహత్య అనే ఆ రక్తము నేల నుండి నాకు మొరపెడుతుంది, అందుకే నిన్ను ప్రశ్నించడానికి మరో అవకాశం నీకు ఇచ్చాను. నేనే చంపాను పాపంలో అని ఒప్పుకుంటే కనుక నీ తప్పును సరిచేసి నీకు క్షమాపణ ఇద్దును. కానీ ఇంకా హృదయ గర్వంతో నేను చూస్తలేదని నీవు నాకు సమాధానం చెప్పి తల వంచుకున్నావు కనుక నువ్వు చేసిన తప్పు నువ్వు తలదించుకుంటాం బట్టి అర్థమవుతుంది. సత్క్రియ చేస్తే తల ఎత్తుకోలేవా అని ప్రభువు మాట్లాడుతున్నాడు. చేసింది తప్పు పని కాబట్టి తలదించుకుని ఉన్నాడు. ఇంకా అనేకమైన ఉపమానాలు ఉన్నాయి. పెండ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎలా వచ్చావు అని ఒకరిని నిలదీస్తే ప్రభువు వాడు మౌనమై ఉన్నాడంట, సమాధానము చెప్పలేని వాడుగా. అంటే వాడు ఆ రక్షణ పొందలేదు కనుక మౌనంగా ఉండిపోయి తీసుకెళ్లి చీకటి గుట్లో వేయండి అన్నాడు. అందుకనే ఈ ఉదయకాల సమయంలో ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ మీ క్రియలు మీ మార్గాలు సరిదిద్దుకోండి అని పాత నిబంధన పాఠ్య భాగం ద్వారా చెప్తున్నప్పుడు మన మరణ అనంతరము మన జీవిత ముగింపులో మన వెంట వచ్చేవి ఏమిటి అంటే వాక్యము సెలవిస్తుంది, క్రియలు. నీ క్రియలు నీ వెంట వస్తాయి. చనిపోయిన తర్వాత కూడా చూడు, చాలామంది చెప్తారు దరిద్రం వదిలిపోయిందిరా అంటారు కదా, ఈ ఊరుకు పట్టిన పేడదులు పోయిందిరా అంటారు, ఏ కుటుంబానికి పుట్టిన శనొదులు పోయిందిరా అంటారు, చచ్చేదాకా నాకు సుఖం ఉంచాడు అనుకుంటున్నారా అని కట్టుకున్న భార్య అంటారు. చూసారా, అంటే వారి క్రియలు వారి పనులు ఏమాత్రం కూడా బాగోలేదు. ఊరే అలా అంటూ ఉంటే ఇన్ని సంవత్సరాలుగా నీ చెవులకు వినబడుతున్న వాక్యం రేపన్న రోజుని న్యాయపీఠం మీద నిలబెట్టదా, నిన్ను ప్రశ్నించదా? మరి ఏ క్రియలు చేస్తున్నావు? కొందరు మనుషులు కనబడాలని చేస్తారంట. అలాంటి వారి క్రియల గురించి వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నీ నీతి క్రియలు నా దృష్టికి మురికి గుడ్డల వలె ఉన్నాయి అని చెప్తుంది. సత్క్రియలు ఔదార్యం కలిగిన వారుగా ఉండాలి. ఏమిటి అంటే కనుక దేవుడు చూసేటట్లు, దేవుడికి ఇష్టమైనట్లు, దేవుని వాక్యం చెప్పినట్లు ఆ మంచి క్రియలు చేసే వ్యక్తిగా నీవు ఉండాలి. మరొక మాట చదువుదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుదాం. ఏమిస్తాడంట? దేనికి ఇస్తాడంట? క్రియలకు. మనిషి కుమారుడు ఎలాగైతే ఈ భూమి మీదకి వచ్చి మానవ కోటి నిమిత్తము ప్రాణం పెట్టి ఆ యవన పరిశుద్ధ రక్తాన్ని చివరి బొట్టు వరకు దారపోసి మీ పాపములు ఎర్రగా కెంపు వలె ఉన్నా హిమమంత తెల్లగా నా యవన రక్తములో కడుక్కోండి, శుద్ధి చేసుకోండి, మీ పాపములు మీ వివాదాన్ని తీర్చుకోండి అని ప్రభు చెప్తున్నప్పుడు ఏమాత్రం లెక్క చేయకుండా ఉన్న నీవు, ఏ జాలి కలిగిన దేవుడు చివరి బొట్టు వరకు కూడా దారపోసి అంత ప్రాణం పెట్టి ప్రేమ చూపాడో అదే దేవుడు నీ క్రియలను బట్టి నీకు ప్రతిఫలం ఇవ్వటానికి మరలా రాబోతున్నాడు. వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తాను. మరి నీవే క్రియలు చేస్తున్నావు? మనం ఏ క్రియలు చేస్తున్నాం? వెలుగు సంబంధులుగా వెలుగులోనే వాక్యపు సత్క్రియలు చేయగలుగుతున్నామా? అటువంటి ఔదార్యం కలిగిన వారిగా ఉన్నామా? పరిశీలన చేసుకోవటానికే ఆత్మదేవుడు మనతో ఈ విలువైన మాటలు మాట్లాడుతూ నేర్పిస్తున్నాడు. మరొక మాట చదువుదాం. కీర్తనల గ్రంథంలో 106వ అధ్యాయం 35వ వచనాన్ని చదువుదాం. కీర్తనల గ్రంథం. అన్యజనులతో సహవాసము చేసి ఏ క్రియలు నేర్చుకోకూడదంట? అన్యజనుల క్రియలు నీవు నేర్చుకోకూడదు. వారి ఆలోచన, వారి భక్తి ఎలా ఉంటుంది అంటే కనుక మరొక జన్మ ఉన్నదన్న అపోహల వారు ఉంటారు. ఆ జన్మకు పొందాలి అంటే కనుక మంచి కార్యాలు చేయాలి, లేకపోతే సంతర్పణలు నిర్వర్తించాలి, అనేక మంది ఆకలి తీర్చాలి, ఎన్నో గొప్ప పనులు చేయాలి అని వారు అనుకుంటారు. కానీ వాటిని బట్టి ఏం కలుగుతుందంటే మనుషుల దగ్గర మెప్పు కలుగుతుంది. ఫలానా వ్యక్తి పిల్లలు పట్టుకోండి, ఫలానా వ్యక్తి గొప్ప పని చేశాడు, ఫలానా వ్యక్తి కట్టడాన్ని కట్టాడు, ఫలానా వ్యక్తి ఈ పేటకి ఇది చేశాడని మనుషుల ద్వారా మెప్పు రావాల్సిన గొప్పతనము, ఆశీర్వాదము వచ్చేస్తుంది. వారు చేశారు కదని అలాంటివే నీవు అలవరచుకోవద్దు. వాక్యం నీకేం చెప్తుంది అంటే కనుక దేవుని దృష్టికి ఇష్టమైన సత్క్రియలు నీవు
చేయాలి. ఆ సత్క్రియలందు ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి తప్ప అన్యజనులు చేసేవి కూడా మంచి పనులే అని అవి వాక్య సంబంధమైనవా కావా అని పరిశీలన చేసుకోకుండా వాటిని నీవు నేర్చుకోవడానికి ఏమాత్రం ప్రయత్నము చేయొద్దు అంటుంది. నేను ముందుకు వెళ్ళిపోతున్నాను తొందరగా. చదవబడిన పాత నిబంధన పాఠ్య భాగంలో మరొకసారి గుర్తు చేస్తున్నాను. 7 వచనాల్లో కూడా 3వ వచనం వరకు కూడా ఇర్మియా ద్వారా చెప్తున్న మాట ఏమిటంటే మీ క్రియలను మీ మార్గాలను దిద్దుకొనండి. 6వ వచనంలో చివరి మాటగాడు కూడా ఆ మాట చెప్తున్నాడు. 4వ వచనం కాడి నుంచి 7వ వచనం వరకు కూడా ఆలయ ప్రసంగం. ఇంకా మాటలు నేను వివరించట్లేదు. మందిరంలోకి వచ్చే నీవు అనుకుంటావంట మందిరంలోకి వెళ్ళిపోతే సరిపోద్ది అనుకుంటున్నావంట. దేవుని మందిరమే అనుకుంటున్నావు, కానీ ఇది యెహోవా ఆలయము అని ఎల్లప్పుడూ దాని గురించి నువ్వు మాట్లాడుకుంటున్నావు, కానీ అక్కడ నువ్వు చేసే పనులు ఏమాత్రం కూడా బాగోలేదు. నీ ప్రవర్తనే సరిగా లేదు, నీ ఆలోచనే సరిగా లేదు. నీకు నొప్పి తగిలేలాగా మాటలు వినబడితే కనుక నువ్వు ఒప్పుకోవు. మరి మందిరంలో వినబడేది అది దేవుని మాట అని, ఇది మందిరమని నువ్వు అంగీకరించినప్పుడు అందులోది ఏది వినబడినా స్వీకరించే వ్యక్తిగా నువ్వు ఉండాలి కదా. పేరుకు మాత్రం ఇది యెహోవా మందిరం అని గొప్పగా చెప్పుకుంటున్నావు తప్ప, శిష్యులు కూడా ఇదిగో ఈ మందిరం ఎలాంటిదో ఈ కట్టడాలు చూడు అంటున్నారు. అంటే మందిరం గొప్ప చెప్పుకుంటున్నారు తప్ప ఆ మందిరంలో ఆరాధించబడే దేవుడు చెప్పిన మాటలు నీవేమాత్రం కూడా గ్రహింపు లేని వ్యక్తిగా ఉండిపోతున్నావు. కనుక ఇంతకాలం నీవు పాలు తాగే పిల్లలుగా ఉండిపోతున్నారని పౌలు గారు తన పత్రికలో చెప్తూ ఉన్నాడు. ఇంకా అందుకని ఆలయ ప్రసంగం నేను చేయట్లేదు. చెప్పిన 3వ వచనంలో మీ క్రియలను మీ మార్గాలను సరిచేసుకోండి, దిద్దుకోండి, సత్క్రియలు చేసే వ్యక్తులుగా మీరు ఉండండి. ఇక రెండవదిగా పత్రికా పాఠ్యభాగ మూలాంశాన్ని లేదా ఒక అంశాన్ని మనం పెట్టుకుంటే కనుక హృదయాలను కఠినపరుచుకోవద్దు. అందులో కూడా 2 సార్లు ఆ మాట అక్కడ రాయబడుతుంది. మీరు ఇంటి దగ్గర వాక్యాన్ని వారమంతా ఇచ్చిన 3 పాఠాలు చదువుకున్నా కానీ వాక్యంలో ఉన్న విలువైన మాటలు అందరికీ అర్థమవుతూ ఉంటాయి. అవునా, ఈ మాట ఇక్కడే ఉందా అని అనిపించి అంత ఆశ్చర్యంగా మనం చూడగలుగుతున్నాము అంటే కనుక ఆ వాక్యాన్ని చదవగలుగుతున్నావా? అయితే ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలిసి దాన్ని ధ్యానం చేయి. ధన్యుడు అవుతూ నీకు మరింత లోతు అర్థమవుతాయి. ఇక్కడ చెప్పేవారికే కాదు, మరిన్ని లోతైన మర్మాలు ఆత్మదేవుడు నీకు అందులోంచి నేర్పిస్తాడు, వెల్లడి చేస్తాడు. ఎబ్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనము చదివిన మాటల్లోంచి 8వ వచనాన్ని ఒకసారి చదువుతాం. నేడు మీరు ఆయన శబ్దము వినని ఎడల ఏం చేయకూడదంట? 15వ వచనం కూడా చదువు. 15వ వచనం. రెండు ఒకటే కదా మాట. 2 సార్లు ప్రస్తావించాడు, నేడు అని సంబోధించాడు. అంటే ఈరోజు కూడా ఆ మాట నీకు వినబడుతుంది. మరలా ఇప్పుడు కాదులే తర్వాత అని వినవలసిన చోటు, ఉంచుకోవలసిన చోటులో ఈ మాట పెట్టుకోకుండా మెత్తని పశ్చాత్తాపం కలిగిన మాంసగుండి నీలో లేకుండా ఈ హృదయాన్ని కఠినపరుచుకుంటే తర్వాత వచ్చే శిక్ష గురించి చెప్తూ ఉన్నాడు. నేడు ఆయన శబ్దం వింటున్న నీవు కూడా హృదయాన్ని కఠినపరుచుకోవద్దని ప్రభు పత్రికా పాఠ్యభాగం ద్వారా తెలియజేస్తున్నాడు. చదువుదాం. కఠినపరుచుకున్న వారికి కలిగిన నష్టము కొన్ని వాక్య ఆధారాలుగా మనము జ్ఞాపకం చేసుకుందాము. ఇందాక పాడిన పాటలో కూడా 95వ కీర్తన పాట పాడే మనం ఆ 95వ కీర్తనలో చక్కటి మాటలు ఉంటాయి. చదవండి. 5వ వచనం. తొంభై 95వ కీర్తన 5వ వచనం. అమ్మ 95వ కీర్తన తెలీదా? కీర్తనల బుక్ తెలియలేదా? 7వ వచనం చదువు. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల మీకు మేలు. అరణ్యమందు మొరీబా యొద్ద కఠినపరుచుకున్నట్లు
మస్సా దినమందు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను ఏం చేయమంటున్నాడు దేవుడు? కఠినపరుచుకోవద్దు, మార్పు చెందు. ఈ హృదయాన్ని మార్చుకో. పైకి బాగా భక్తిని కలిగి ఉంటాం, ఆచరణలో మనము ఎల్లప్పుడూ కూడా ఆచరిస్తూ ఉంటాం. కానీ కోరుకునే హృదయము దేవుడు నివసించలేనంత కఠినంగా ఉంటే కనుక దేవుని మాటలు నీలోనికి వెళ్ళవు. అందుకని ప్రభు ఏం చెప్తున్నంటే, హృదయంలో చోటివ్వనల్లని వారిలారా. చక్కటి పాట ఉంటుంది కదా, బాహ్యం బాగానే ఉందంట, మసిబొగ్గువలే ఆ 315వ కీర్తనలో ఉంటుంది. ఎలా ఉందంట అంతరంగము? మానసము మసిబొగ్గువలే నామా నసమెల్లగా పేదో శాసములు మచ్చలై హసితమగు ప్రతిడాగుతులువను జగతులై పవిత్రపరచను నసుకురిను నీ రక్తమే అని మసలది కురుచినుమని దిగని నేడనే దినంలోనే ఉన్నపాటునే భక్తుడు గుర్తించిన పాపాన్ని బట్టి పైకి నేను ఎంతో భక్తిగా ఉన్నాను, కానీ నా అంతరంగం మసిబొగ్గు మాదిరిగా ఉంది. నా మనసంతా, నా మానసం అంతా కూడా మసిబొగ్గులే ఉంది. అది గసటు గడుగు అనగా పవిత్రమైన నీ రక్తము ద్వారా కడుగు. నేడనే దినాన్ని నీ దగ్గరికి వస్తాను అని హృదయ కాఠిన్యాన్ని విడిచిపెట్టే కనుక, నేడనే రోజు ప్రభు దగ్గరికి వస్తే కనుక ప్రభు నీ హృదయానికి మార్పునిస్తాడు. ఏం చెప్తున్నాడు తెలుసా? 90వ అధ్యాయంలో మరలా ఏది గుర్తేస్తున్నాడు తెలుసా? నిర్గమాకాండంలో చేసిన మెరీబా నీళ్ల యొద్ద ఏం చేశారు? ప్రభుని శోధించారు. మెరీబా అనగా శోధన, మస్సా అనగా వివాదం చేశారు. వారు చేసిన వివాదాన్ని బట్టి దేవుణ్ణే కాదు, వారిని ఎంతో భూమి మీద మిక్కిలి సాత్వికుడుగా, ఇల్లంతటిలో నమ్మకస్తుడిగా ఉన్న మోషే కూడా ఏమొచ్చిందో తెలుసండి? కోపం వచ్చింది. సాత్వికుడు కూడా ఏమొచ్చేసింది? కోపం వచ్చేసింది. మోషేని వెళ్ళి బండతో మాట్లాడాయి అంటే ఇశ్రాయేలు చూపిస్తున్న రాళ్లతో కొట్టే స్థితిలోనికి వచ్చేసారంట. వీరు నన్ను రాళ్లతో కొడతారేమో, అటువంటి స్థితిలోనికి వచ్చేసారు అని ఆ దేవుణ్ణి శోధిస్తున్న కారణాన్ని బట్టి సాత్వికుడైన మోషే కోపం వచ్చేసి దేవుని మాట మరిచిపోయి మాట్లాడవలసిన మోషే బండను కర్రతో కొట్టాడండి. వీరి గురించి ఇల్లంతటిలో నమ్మకస్తుడైన మోషే శాపం తెచ్చుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు చేసిన ఆ తిరుగుబాటును బట్టి, ఆ కఠిన హృదయాలను బట్టి మోషే శాపం తెచ్చుకున్నాడు. నా ప్రజలు కఠినంగా ఉంటే ఉండి నువ్వెవడు వారి మీద కోపపడతాకే, కానాన్లో నీకు ఎంట్రన్స్ లేదన్నాడు అంతే ప్రభు. చదవండి ఒకసారి 17వ అధ్యాయం, నిర్గమాకాండం 17వ అధ్యాయం 30వ వచనం. 7వ వచనం, 17వ అధ్యాయం 7వ వచనం. చూడండి ఏం చేశారంటే, అప్పుడు దాకా మాట్లాడాడు, ఆహారం ఇస్తున్నాడు, ఉరుమంటి స్వరముతో మేము వినలేము, మోషే నువ్వు వినేసి మా దగ్గరికి వచ్చేయి అన్నారు, నువ్వు మాతో చెప్తే చాలన్నారు. మరలా వారికి ఏంటంటే దినదినం అనుమానమే. గడిచిన దినాల్లో నీ రోగాన్ని కుదిర్చిన దేవుడు మరలా బాగు చేస్తాడని నీకు నమ్మకం ఉండదు. ఎందుకంటే అప్పటి నుంచి మరి నువ్వు దేవుడికి దూరంగా ఉన్నావు. అప్పటి నుంచి ఆ కృతజ్ఞత కలిగి ఉంటే కనుక మరలా ఆ దేవునికే చెప్పుకుంటావు. నీవు దానికోసమే వస్తావు, అది పొందిన తర్వాత మరిచిపోతావు. ఈ ఇశ్రాయేలు ప్రజల కఠిన హృదయం అలాగే ఉంది. 40 దినాల్లో వెళ్ళిపోవలసింది 40 సంవత్సరాలు దేవుడిని నడిపిస్తూ కాలి చెప్పులు తెక్కకుండా, కాళ్ళు వాయకుండా, బట్టలు మాయకుండా, అంతటి అరణ్యంలో అపాయకీడులు రాకుండా నడిపిస్తూ ఉంటే, అనుదినము కష్టపడక్కర్లేకుండా మన్నానే ఆహారాన్నిచ్చి పోషిస్తూ ఉంటే, నీళ్లు లేని స్థలానికి వచ్చేసరికి, ఆ మెరీబా దగ్గరికి వచ్చేసరికి అసలు దేవుడు మా దగ్గర ఉన్నాడా?
ఈ అరణ్యంలో నీళ్ళు లేకుండా చంపడానికి తీసుకొచ్చాడా? మస్సా అనే ప్రాంతానికి వచ్చేటప్పటికి దేవునికి విరోధంగా మాట్లాడుతూ శోధించారండి. ఎందుకు అంటే కనుక వారు హృదయము కఠినమైపోయింది. ఆహారం భుజిస్తూ స్వరం వింటున్నా కానీ ఇన్ని సంవత్సరాలు నీ జీవితంలో దేవుని మేలును పొందలేదా అంటే ప్రతి ఒక్కరూ కూడా ఆయన మేలుని పొందాము. మరలా నీవే కొన్ని పర్యాలు ఎన్నిసార్లు మాట్లాడావు తెలుసా? దేవుడు నాకు ఏం చేశాడు అంటున్నావు నువ్వు, దేవుడు నాకు అన్యాయం చేశాడు అంటున్నావు నువ్వు, దేవుడు నాకు ఏమీ చేయలేదు అంటున్నావు నువ్వు. దేవుడు అన్యాయస్తుడా? చదువమ్మా 7వ వచనం. పేరు పెట్టాను. వాళ్ళ సంభాషణ కరెక్ట్గా కీర్తన భక్తుడు 95వ అధ్యాయంలో రాసుకుంటూ వచ్చాడు. 7వ వచనం నుంచి 11వ వచనం వరకు చదివితే వారు ఎలా ఉన్నారు ఆ మాటలు చక్కగా రాయబడతాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ 95వ అధ్యాయము మరొకసారి చదువుకోండి. వారి కఠిన హృదయం ఎలా ఉందో, మార్పు చెందవలసిన స్థితి ఏంటో అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చదవండి. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 11వ వచనం చదవాలి తొందరగా. ప్రశ్నిస్తున్నారు చూసావా? ఎన్నాళ్ళు? హౌ మెనీ ఇయర్స్? ఎన్ని సంవత్సరాలు? ఎంతకాలం వరకు కూడా నన్ను నమ్మకుండా ఉంటారు మీరు? ఎంతకాలం నన్ను ప్రశ్నిస్తూ శోధిస్తూ ఉంటారు? దీనికి కారణం ఏంటో తెలుసా? నేడనే రోజు నీకు వినబడుతున్న మాటను బట్టి నీ హృదయాన్ని మార్చుకోకుండా ఇంకా కఠినపరుచుకుంటూ ఉన్నావు కనుక. ఏమి లేదండి, ఏమి లేదు. ఇంకా 2-3 నెలలు 31 కాడి నుంచే నూతన తీర్మానం చేసుకుంటానండి. రేపు మంద కాదురో నాయనా అని వాక్యం చెప్తూ ఉంటే 31 దాకా నువ్వు తీర్మానం తీసుకొని నీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తాడా? వాక్యమేమో నేడే ఇదే మిక్కిలి అనుకూల సమయం అని నీకు ఖచ్చితంగా చెప్తూ ఉంటే నువ్వు పెట్టి టైం దాకా ఉంటుందా? నువ్వు ఎంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి ఊపిరి కలిగిన వ్యక్తివి కదా నువ్వు. నీ స్వరూప సౌందర్యం అంతా కూడా నువ్వు కలిగి ఉన్న భోగభాగ్యాలన్నీ కూడా ఒక పువ్వుని పోలినది కదా, గడ్డి లాంటిది కదా, నీటి మీద బుడగ లాంటిది కదా. ఎంత అల్పమైన ప్రాణము ఇలా ఊపిరి విధులైతే వెళ్ళిపోద్దని తెలిసి కూడా వాయిదాలు వేస్తున్నావని హృదయాన్ని కఠినపరుచుకుంటూ నేడనే దినము నీ హృదయాన్ని మార్చుకొని దేవుడు నీ మార్పు గురించి కోరుతూ మాట్లాడుతూ ఉన్నాడు. ఖచ్చితంగా చెప్పే మాట ఏంటి తెలుసా? బాహ్యం బాగుంది, నువ్వు ఎందుకంటే ఆరాధన మానకుండా వస్తున్నావు, నీ భక్తి జీవితం కూడా నచ్చింది, నువ్వు మార్చుకోవలసింది నీ హృదయం. ఎందుకంటే బాహ్యం అనే నీ భుజాల మీద నేను ఎక్కువ కూర్చోను. ఎందుకంటే నేను దేవుడిని అయినాను, వాక్యమే దేవుడు అయిందంటే ఆ బైబిల్ కూడా తెచ్చుకుంటాక నీకు బద్ధకం. నన్ను బైబిల్గా ఉన్న నన్నే మోయలేను, నీవు బాహ్యంగా నన్ను ఎలా మోస్తావు? చాలామంది ఫోన్ తెచ్చుకుంటున్నారు. బైబిల్ నెత్తి మీద ఎట్టి మోసినా నువ్వు నేను ధన్యులు మోతావు. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడని చెప్తుంది. బాహ్యం కోరుకుంటలేదు. ఒకరోజు ఈ బాహ్యమైన బైబిల్ కూడా దూరం అయిపోతే అందుకని ఈ మాటలు నేర్చుకుని హృదయంలో ఉంచుకో. అప్పుడు నేను హృదయంలోనే ఉంటాను. నీ హృదయంలో కొలువై ఉంటాను. మనం పాడుకుంటూ ఉంటాము, హృదయమనేడు తలుపునాథ యేసునాథుండు, హృదయమనేడు తలుపునాథ యేసునాథుండు, నిలచి సదయుడగుచు సాటుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు సాటుచుండు సకల విధములను. అవసరమైతే అర్ధరాత్రి కాడ తలుపు కొడతాడు, ఏం దొంగో లేకపోతే ఎవడో అని కూడా ఆలోచించకుండా తలుపు తీసేస్తావు నువ్వు. తలుపు తీసేస్తావు నువ్వు. కానీ ఇన్ని సంవత్సరాలుగా నీ హృదయంలో నాకు చోటు కావాలని ప్రభు వాక్యం ద్వారా తడుతూ ఉంటే ఇంకా కఠినపరుచుకుంటున్నావు. నేడనే దినం గురించి ప్రభు మాట్లాడుతూ హృదయాలను కఠినపరచకూడదు. 22వ వచనం కూడా చదువు. సంఖ్యాకాండం.
ఆ, ఏం చేశారంట? 10 అద్భుతాలు చేసినా కానీ, కళ్ళారా చూసినా కానీ దేవుణ్ణి ఇంకా పరీక్షించేవారుగా ఉన్నారు. చాలామంది పరీక్షిస్తారు. ఇది కనుక చేస్తే నువ్వు, దేవునికి సమస్తము సాధ్యమే, దేవునికి సమస్తము సాధ్యమే. చచ్చిపోయినా కానీ బ్రతికించేవాడు ఆయన. అలాంటి వారికి నువ్వేం చేస్తావు తెలుసా? పరిశోధిస్తావు. ఇది కనుక చేస్తే మాసిపోయిన నా తల నీకు మొక్కుగా ఇచ్చేస్తా. ఇది కనుక నువ్వు చేస్తే ఎక్కడ ఏకీభవిస్తే అక్కడ ఉంటానన్న మాట పరుచుకోతావు. ఒక విగ్రహంగా పెట్టిన చోటికి నేను ఎంత ఖర్చు అయినా వచ్చేస్తాను. ఇవి కదా నువ్వు చేసుకునే తీర్మానాలు. 10 మార్లు మోసం చేస్తూ వచ్చారంట, 10 సార్లు శోధిస్తూ వచ్చారంట. చదువు, ఇంకో మాట చదువు, అందులోనే 27వ వచనం కూడా చదువు. విరోధంగా ఏం చేస్తున్నారంట? వాక్యం వినబడుతున్నప్పుడు సణుగుతున్నావు, నీ సణుగులు నాకు తెలుసు అంటున్నాడు దేవుడు. సణుక్కుంటే కూడా దేవునికి విరోధమైపోతున్నామని ఆలోచన చేసుకో. విరోధంగా సణుగుతున్నారంట. చదువు 23వ వచనం కూడా చదువు. 33వ వచనం, 34వ వచనం చదవండి, ముందుకెళ్ళిపో. ఎప్పుడు తెలుసుకుంటారంట? 40 రోజుల్లో వేగుల వారిని పంపిస్తే 40 రోజుల్లో చూసి వచ్చేసిన దేశానికి, 40 రోజుల్లో వెళ్ళవలసిన దేశానికి 40 సంవత్సరాలు మిమ్మల్ని పరిశీలిస్తాను. అప్పుడైనా కఠినపరుచుకుంటూ మారకుండా కఠినపరుచుకుంటూనే ఉంటే కనుక మీకు చేయవలసింది చేస్తాను, మార్పు చెందుతారా లేదని ఈ అరణ్యంలోనే 40 సంవత్సరాలు తిప్పుతానని ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాడు. 40 సంవత్సరాలు నడిపించాడు. కొందరు ఎదురు తిరిగిన కారణాన్ని బట్టి పండుటాకులు రాలినట్టు అరణ్యంలోనే రాలిపోయారు. నిజంగా అప్పటి తరంలో వెళ్ళిన వారు యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ తప్ప మరి ఎవరు కూడా వెళ్ళలేదు. అయితే ఈ వాక్యాన్ని బట్టి నీవు నేను ఆలోచన చేసుకోవాల్సింది తెలుసా? వారికి 40 సంవత్సరాలు దేవుడు టైం ఇస్తే నీ ఆయుష్ కాలంలో ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడో నీకు నాకు తెలియదు. ఒకవేళ మన టైం అయిపోతుందేమో, మనకిచ్చిన సంవత్సరాలు మనం ముగించుకుంటే వచ్చేస్తామేమో, మన ఆయుష్ మనకే తెలియదు. వారు మార్పు కోసం 40 సంవత్సరాల దేవుడు సమయం ఇచ్చాడు, తిరిగి చేశాడు. వారిని కఠినపరుచుకున్న కారణాన్ని బట్టి వారిని ఈ భూమి మీద లేకుండా తీసివేశాడు. మరి ఇంకా నువ్వు కఠినపరుచుకుంటున్నావేమో. నేడని ఈరోజు వినబడుతున్న శబ్దాన్ని బట్టి నీ మనసు మార్చుకో. నువ్వు నేను పెట్టుకున్న అంశము ధ్యానం చేస్తున్నావు. నీ హృదయాన్ని ఇంకా కఠినపరుచుకోవద్దు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 16వ వచనం చదవండి తొందరగా. శోధింపకూడదు. ఏం చేయకూడదని చెప్తుంది వాక్యం? శోధించకూడదు. నీ హృదయాన్ని ఇంకా కఠినపరుచుకుంటూ ఆయన్ని శోధించే వ్యక్తిగా నీ ఉండదు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం చూడండి. అలా కఠినపరుచుకున్న వాడి పరిస్థితి ఏమైపోయిందో అక్కడ రాస్తాడు. 5వ అధ్యాయం 20వ వచనం. ఏమైపోయాడంట? పరిపాలించవలసిన రాజు హృదయాన్ని కఠినపరుచుకున్న కారణాన్ని బట్టి పంచభక్ష పరవాణాలు తినవలసిన రాజు పశువులతో గడ్డి మేస్తున్నాడు. దేవుడికి తెలుసు. నీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా, దేవుని మాటకు లోబడకుండా, అంతరంగంలో పరిశీలించే దేవుని ఎదుట నీ హృదయం సరి చేసుకోకుండా, మార్పు చెందకుండా ఇంకా కఠినపరుచుకుంటూ ఉంటే నీ స్థితిగతులు మారిపోతాయి, తల్లకిందులు అయిపోతావు.
రాజు స్థితి మారిపోయిందంట. గడ్డి మేసే స్థితికి, గద్దెని దింపించేసి గడ్డి మేసే స్థితికి దేవుడు తీసుకొచ్చాడు. చదువు మరొక మాట, అపోస్తుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం చదువుదాం తొందరగా. కొందరు కఠినపరచబడిన వారే ఇంకా ఒప్పుకొనక ఇంకా ఏం చేస్తున్నారంట? కొందరు ఉన్నారు, వారు ఏం చేస్తున్నారంట? ఇంకా కఠినపరుచుకుంటున్నారంట హృదయాన్ని, ఒప్పుకుంటలేదంట దేవుని మాటలని. అలా ఉండక, ఆ కొందరు వలె నువ్వు ఉండక నేడనే దినాన్ని నీ హృదయాన్ని మార్చుకో, మార్పు తెచ్చుకో, కఠినపరుచుకోవద్దు. చదువు మరొక మాట చదువు, రోమాపత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. రోమాపత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నీ కాఠిన్యమును మార్పునందని నీ హృదయమును అనుసరించి, అలాగే అనుసరిస్తూ వెళ్తే ఉగ్రత దినమందు దేవుని న్యాయపీఠం ఎదుట నువ్వేం చేస్తున్నావంట? ఇటువంటి క్రియల ద్వారా నీ ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. ఉగ్రత దినముకి నీ కాఠిన్యమైన హృదయాన్ని అలాగే ఉంచి మార్పు చెందకుండా ఉగ్రత దినానికి ఇంకా శిక్షను నీవు సమకూర్చుకుంటున్నావు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. ఈ సంగతులు ఎలా ఉన్నాయో చెప్తున్నాడు. ఈ జరిగిన సంగతులు హృదయాన్ని కఠినపరుచుకున్న ఇశ్రాయేలీయులు అరణ్యంలో రాలిపోయి దేవుడిచ్చిన ఆ నీళ్లను తాగుతూ ఆహారాన్ని భుజిస్తూ ఆయన శోధించి ఆయన కోపం పుట్టించి జగడమాడి చేసిన ఈ సందర్భాలన్నీ, చదివిన లేఖన వాక్యాలన్నీ కూడా ఏమున్నాయి, ఎలా ఉన్నాయి తెలుసా? నీకు నాకు దృష్టాంతములుగా కనబడుతున్నాయి. జరిగిన సందర్భాలుగా నీ కళ్ళ ముందు, నా కళ్ళ ముందు కనబడుతూ నీ చెవులకు వాక్యం ద్వారా వినబడుతున్నాయి. నేడనే దినము నువ్వు కఠినపరుచుకోవద్దు, ఇంకా మార్పు తెచ్చుకో. చదవమ్మా. సంభవించి యుగాంతమందున్న మనకు ఏం కలిగిటకే? ఈ యుగం అంతపోయిపోయే దినాల్లో బుద్ధి తెచ్చుకోవాలి. బుద్ధి కలగటానికే మరొకసారి నీ హృదయ కఠినం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దృష్టాంతములుగా కనబడుతున్న వారి జీవితాల్లో కఠినత్వాన్ని బట్టి పొందిన శిక్షను నీ ముందు పెడుతూ, ఆ దృష్టాంతాన్ని గుర్తుపెట్టుకుని యుగాంతంలోనికి వచ్చిన నీవు మార్పు చెందకపోతే, హృదయాన్ని మార్చుకోకపోతే శిక్షకు అర్హుడుగా ఉంటావు. మొట్టమొదటిగా పాత నిబంధన పాఠ్య భాగంలో దేవుడు మనకు నేర్పిస్తున్నది, నీ క్రియలు, నీ మార్గాలు సరి చేసుకుని నీ క్రియలు సరిదిద్దుకో. రెండవదిగా పత్రికా పాఠ్య భాగం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతుంది, నీ హృదయాన్ని ఇంకా కఠినపరచుకోవద్దు. నేడని దినంగా ఆయన శబ్దం వినగానే నీ హృదయాన్ని మార్చుకో. మూడవదిగా సువార్త పాఠ్య భాగంలో కొన్ని మాటలు చెప్పేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. సువార్త పాఠ్య భాగంలో హృదయం గురించే, మారు మనసు గురించి, మనిషి జీవితము మారాలి అని దేవుడు అక్కడ మాట్లాడుతూ వస్తున్నాడు. 20వ వచనం నుంచి 24వ వచనం వరకు మనము చదివితే, జ్ఞాపకం చేసుకుంటే, అయ్యో కొరాజీన, అయ్యో బెత్సయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతాలు తూరు సీదోను పట్టణాల్లో చేస్తుంటే అవి నేటి వరకు ఉండును. అయ్యో చదవండి. ఈ మాటలు ఆ తరం వారికి వినబడితే కనుక గోనె బట్ట కట్టుకుని మార్పు చెందుతారు. ఎంతటి శిక్షను మేము భరించలేము, తప్పించుకుంటామని. నినివే పట్టణంలోనికి వెళ్ళి ఒక దిన ప్రయాణం అంత సువార్తే ప్రకటించాడంట యోనా. ఒక దిన ప్రయాణ సువార్తే ప్రకటించాడు. ఒక మనిషి సగటున నడవగలిగితే, ఒక రోజుకి ఆగకుండా నడవగలిగితే 30 కిలోమీటర్లు నడవగలడు. 90 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి 1,20,000 మందికి పైగా ఉన్న ఆ పట్టణంలో 30 కిలోమీటర్ల ప్రయాణం చేసిన సువార్తకే నలుమూలలా ఉన్న సింహాసనం మీద రాజు మొదలుకొని చివరి పనిచేసేవాడు వరకు కూడా గోనె బట్ట కట్టుకుని మార్పు చెందారంట. ఆ శబ్దాన్ని విన్నప్పుడు, ఆ సువార్తను విన్నప్పుడు దేవుడు తగ్గించుకుంటే ఏమైనా కనికరిస్తాడని గోనె బట్ట కట్టుకుని బూడిదలో పూసుకుని 3 రోజులు ఆకలి దప్పులతోటి నిద్రాహారాలు మాని ఉపవాసం ఉన్నారు. కనీసం పశువులు కూడా నీళ్లు పెట్టలేదంట. దేవుడికి ఇష్టమయ్యారు. వారి మీదకి వస్తానన్న శిక్ష దేవుడు ఏం చేశాడు? తీసివేశాడు. అలా నువ్వు కూడా మార్పు చెందితే
ఆల్రెడీ నీకు శిక్ష ఖరారై ఉండుంటుంది. వాని క్రియలకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు నీ శిక్షను సిద్ధపరిచి ఉంచాడు, నీ క్రియలకు ప్రతిఫలాన్ని సిద్ధపరిచి ఉంచాడు. అది పొందుకోకముందే నినివే పట్టణస్థుల వలె మార్పు చెందగలిగితే, తగ్గింపు తెచ్చుకుంటే గనక దేవుని శిక్ష నుండి నువ్వు తప్పించబడతావు. అందుకనే కొరాజీన, బెత్సయిదా, తూరు, సీదోను పట్టణముల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ 20వ వచనం కానీ 24వ వచనం వరకు కూడా మీరు చదువుకుంటే మార్పు చెందవాలి, మనం మారు మనసు పొందాలని సువార్త పాఠ్యభాగంలో చెప్తున్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 30వ వచనం చదువుదాం. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టు ఇప్పుడైతే అందరా కొందరా అందరూ మనసు మార్చుకోవాలి, మారు మనసు పొందాలని ఆయన రాకడా ఆలస్యం చేస్తున్నాడు. ఇంకా కఠినపరుచుకుంటే గనక, ఇంకా ప్రభుని శోధించేలాగా నేడని ఆ శబ్దం వినపడుతున్నప్పుడే నువ్వు మార్చుకోకుండా ఉంటే గనక శిక్షకు అరుగులుగా మిగిలిపోతావన్న విషయాన్ని మాత్రము గ్రహించు. అది అజ్ఞాన కాలం. కొందరికి ఎక్స్క్లూజ్ ఇచ్చాడు, చూచి చూడనట్టు వదిలేశాడు. ఇది విజ్ఞాన కాలం, ఇది విజ్ఞాన కాలం. నీ చేతిలో, అరిచేతిలో ఉన్న ఫోన్ అనే ప్రపంచాన్ని నువ్వు చూడగలుగుతున్నావు. ఏ దేశంలో ఏ మూలన ఏది జరిగినా, 204 దేశాల్లో ఎక్కడ ఏ మూలన జరిగినా ఫోన్ అనే ప్రపంచంలో నువ్వు చూడగలుగుతావు. ఇది విజ్ఞాన కాలం. చందమామ రావే అని పిల్లలను మబ్బి పెట్టి భోజనం తినిపించే ఆ చందమామలోనికి నువ్వు ప్రయాణం చేసి వెళ్ళగలిగే విజ్ఞాన కాలం ఇది. చంద్రమండలంలోనికి వెళ్ళే అంత విజ్ఞాన కాలం. అప్పుడు తెలియక ఆ మబ్బులు కదులుతూ ఉండే చందమామ వచ్చేస్తుందంటే పిల్లలను భ్రమపరిచే భోజనం పెట్టేదాన్ని, అన్నం తినిపించేదాన్ని. కానీ ఇప్పుడు చంద్రమండలంలోనికి వెళ్ళే విజ్ఞాన కాలం. చూచి చూడనట్టు వదలడం, చూచి చూడనట్టు వదలడం. అందరూ అంతటా కూడా ఏం మార్చుకోవాలి? మారు మనసు పొందాలండి, మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలి. చదువు మరొక మాట, యేసెకేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం చదువు. మారు మనసు పొందకుండా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదని ఎంతో బాధతో మాట్లాడుతున్నాడు యేసెకేలు ప్రవక్త ద్వారా. ఆ దుష్టులు మరణించుట చేత నాకేమైనా సంతోషం కలుగుతుందా? వారు తమ ప్రవర్తన దిద్దుకుని బ్రతుకుటయే దేవుడికి సంతోషం. ఎప్పుడు తెలుసా? నువ్వు వేలాది నదులంతా తైలాన్ని ఇచ్చినప్పుడు కాదు, ఏడాది దూడలను పొట్టేలను బలిగా అర్పించినప్పుడు కాదు, నిలువెత్తు దోపిడీ ఇచ్చినప్పుడు కాదు, నువ్వు అందరికంటే గొప్పగా అర్పణలు అర్పించినప్పుడు కాదు. దేవుడు ఎప్పుడు సంతోషం అంటున్నాడు తెలుసా? ఎప్పుడు పరలోకంలో పండగ జరుగుతుందో తెలుసా? భూమి మీద ఒక మనిషి ఇదిగో మార్పు చెందని నీవు హృదయాన్ని మార్చుకున్నప్పుడు, మార్పు చెందని నీవు మారు మనసు పొందినప్పుడు, నశించిపోయి నీవు నరకం నుంచి తప్పించే బాప్తిసాన్ని పొంది రక్షణతో పరలోక రాజ్య పౌరసత్వాన్ని పొందుకున్నప్పుడు ప్రభు ఏం చేస్తాడంట? సంతోషం. 32వ వచనం కూడా చదువు. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడనా? మీరేం తెచ్చుకోవాలంట? మనసు తిప్పుకోవాలి, మారు మనసు తెచ్చుకోండి. మీరు ఏమవుతారు? అప్పుడు బ్రతుకుతారు, యుగయుగాలు ప్రభుతో బ్రతుకుతారు, యుగయుగాలు ప్రభుతో మనము ఉంటాం. అందుకు మార్చుకోవలసింది ఏంటి అంటే కనుక వస్త్రధారణ కాదు, వస్త్రధారణ కాదు. కొన్ని ఫెలోషిప్ల్లో డ్రెస్ కోడ్ ఉంటుంది, మంచిదే, అలా ఉంటాం మంచిదే. నాకు కూడా చాలాసార్లు అనిపిస్తుంది, కమ్యూనియన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా చక్కటిగా వైట్ బట్టలు వేసుకుని వస్తే బాగుంటుందని. దేవుని మహాకృపను బట్టి ఆ మొదటిసారి బాప్తీసాలు తీసుకున్న వాళ్ళకి చీరలు కొనగలిగాం. అవి కూడా ఈ సరిగ్గా తీసుకోలేదు. అంటే ఇక్కడ ఇస్తూ ఉంటే అలా ఏదో దేవుని సన్నిధిలో ఒక చెప్పనండి, దేవుని సన్నిధిలో నీ ప్రతిభను గుర్తించి, లేకపోతే నీకు దేవుడు అవకాశం ఇచ్చి ఒక పెన్ను నీకు వస్తున్నా కానీ దేవుని దృష్టిలో నువ్వు గొప్ప వ్యక్తివి. సరి అయిన రీతిలోనే తీసుకోవాలి. 10,300 రూపాయలు నాకు ఎక్కువై కాదు తెలుసా. అందరూ అలాగా సక్రంగా ఆ కమ్యూనియన్ తీసుకున్నప్పుడు ఆ వైట్ డ్రెస్ వేసుకుంటే బాగుంటారన్న ఉద్దేశం. నాకు వేరే ఆధారము లేదా వేరే పని నేను ఎప్పుడూ చెప్పను. నా ఒకవేళ ఎక్కువైపోయినాయేమో అనుకుంటున్నారేమో నీ మాట చెప్తున్నాను. వేరే పని కూడా లేదు. దేవుని సన్నిధిలో అందరూ కూడా, అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? బాహ్యమైన రూపం గురించి, డ్రెస్ కోడ్ గురించి మాట్లాడాం కనుక అది గుర్తు చేస్తున్నాను. పైన వస్త్రధారణ మార్చుకుంటే ప్రయోజనం ఏంటి?
మనసు తిప్పుకో, మనసు మార్చుకో. దేవుడు ఏమంటాడు తెలుసా? కోరుకునే మనసును నువ్వు మార్పు చెందు, మనసు మార్చుకో అని ప్రభు చెప్తున్నాడు. చదువుదా ఇంకో మాట చదివేసి వాక్యాన్ని ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. తొందరగా చదివాడు, ముగించుకో. నువ్వే స్థితిలోంచి పడిపోతావో మారు మనసు పొందు. 16వ వచనం చదువు. ఏం చేస్తానంటున్నాడు? యుద్ధం. దేవుడే మనతో యుద్ధం చేస్తే మనం చేయగలమా? నీ నా పక్షాన్న దురాత్మల సమూహంతో యుద్ధం చేసేవాడు ఆయనే ఉంటే, యుద్ధము యెహోవాదే అని దావీదు చెప్తూ ఉంటే, ఆ యుద్ధానికి విజయం ఇచ్చే దేవుడే మనకు విరోధిగా యుద్ధం చేస్తారంటే మనం జయించగలమా? జయించలేం. నువ్వు మనసు మార్చుకోకపోతే నేనే నీ ఎదుకు వచ్చి నీతో యుద్ధం చేస్తానంటున్నాడు. 21వ వచనం చదువు. మారు మనసు పొందరు ఎంతవరకు నీకు సమయం ఇచ్చాను కానీ ఏమైందట? తమ పాపపు జారపు క్రియలను విడిచిపెట్టి మారు మనసు పొందలేదు. దీపస్తంభం నీ వద్ద నుంచి తీసేస్తావు. నీలో ఉన్న దీపము ఆరిపోదు. ఆ క్రియలకు ప్రతిఫలము నరక అగ్నిగుండము ఎల్లప్పుడూ మండుతూ ఉంటుంది. అది గుర్తుపెట్టుకో. దీపస్తంభాన్ని తీసివేయకముందే మారు మనసు పొందడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. నేడనే ఈ దినము వినబడుతున్న శబ్దానికి నువ్వు మనసు మార్చుకో, క్రియలను మార్చుకో. చదువు ఇంకో మాట. 3వ అధ్యాయం 3వ వచనం చదువు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. గైకొని మారు మనసు 19వ వచనం కూడా చదువు. నీకు వినపడే గద్దింపు మాటలు ఏంటో తెలుసా? దేవుడు ఎందుకో తెలుసా చిన్న ముళ్ళు శిక్ష అనేది పెట్టాడు నీకు తెలుసా? ఆ చిన్న రోగము, ఆ చిన్న బలహీనత ఎందుకు పెట్టాడు తెలుసా? ఎప్పుడైనా ప్రభువా అని మనసు మార్చుకుని, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకే వాక్యం ద్వారా గద్దిస్తున్నాడు. ఎందుకు నీకు రోగం కలిగజేసి, ఎందుకు బలహీనత కలిగజేసి, ఎందుకు శిక్షిస్తున్నాడు తెలుసా? ఇప్పుడైనా ఆయన వద్దకే వస్తావని. ఇవి కూడా నువ్వు గ్రహించకుండా మనసు మార్చుకోకుండా ఉంటే కనుక శిక్షకు అరుగురాలు అయిపోతావు. చదువు రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. ఈ లోకపు మర్యాదను అనుసరించక, లోకపు మర్యాద ఏం చెప్తుంది? నీకు నాకు కూడా తెలిసింది ఏంటి? ఆదివారము ఆజ్ఞగా దేవుడిచ్చాడు, మానకుండా దేవుని సన్నిధికి వెళ్ళాలి. వచ్చి వెళ్తే సరిపోద్దా? ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అంటే నీకు ఆయుష్ పడవచ్చు, ఆరోగ్యం కుదరవచ్చు, కావలసినవన్నీ ఇవ్వచ్చు, కానీ మనసు మార్చుకోకపోతే పరలోకం అనేది పొందలేదు. అందుకనే సువార్త పాఠ్యభాగంలో మనం ధ్యానిస్తున్న అంశము మారు మనసు. అంటే ఇప్పుడున్న మనసు దేవునికి ఇష్టమైనది కాదు. దేవునికి ఇష్టమైన మనసు నీలోనికి రావాలి. చివరికి ఒక మాట చదివి ముగించుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. ఎవరంట? 18వ వచనమేనా? మళ్ళీ చదువు. ముసుగు లేని ముఖముతో, పాపం అనే ముసుగు అనేది లేకుండా, ముసుగు లేకుండా అద్దం వలె ప్రతిబింబించే ఆ మహిమను భూమి మీద అనుభవిస్తమే కాకుండా అధిక మహిమైన పరలోకంలో దేవదూత స్వరూపులుగా మార్చబడతాము. అందుకు కావలసింది ఏమిటి అంటే కనుక మారు మనసు. నేటి 3 పాఠాల ముఖ్య సారాంశ ఉద్దేశం ఏమిటో తెలుసా? మనం పెట్టుకున్న అంశము నేడనే నీకు వినబడుతున్న ఈ శబ్దము నీ మార్పు కొరకే అనే అంశంతో మనం ధ్యానం చేసినప్పుడు, పాత నిబంధన పాఠ్య భాగంలో మీ మార్గాలు, మీ క్రియలు సరిదిద్దుకోండి. రెండవదిగా పత్రికా పాఠ్యభాగంలో మీ హృదయాన్ని ఇంకా కఠినపరుచుకోవద్దు. మూడవదిగా సువార్త పాఠ్యభాగంలో మారు మనసు నీకు కావాలి. ఇటు విధంగా ఈ పాఠాల్లోని మాటలు మనందరి జీవితాల్లో, మన వినికిడిలో
ఆత్మదేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ తలంపులకు మీ ఆలోచనలకు కావలిగా తోడుగా ఉండి నడిపించునుగాక.